హే హాయ్ గైస్, దిస్ ఇస్ షను మున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో చూసారుగా, తనని ఎంతగానో విసిగించిన ఆ కోపంతో ఇప్పటికీ నాకు అసలు కాంటాక్ట్లో లేదు. 2-3 డేస్ ట్రై చేసినా కానీ కనీసం మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు. ఇక కింద మీద పడితే నిన్న రిప్లై ఇచ్చింది. మళ్ళీ ఒకసారి కలుద్దాం, సారీ చెప్తా, నాదే తప్పైందనంటే ఇక లాస్ట్కి సారీ చెప్తా అనుకున్నాడేమో అని కలుద్దామని వస్తుంది. చూద్దాం ఈరోజు ఏమవుతుందో. నార్మల్గానే పిలుస్తున్నా, కాకపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ సేమ్ అదే విధంగా విసిగిస్తా ఇవాళ కూడా. చూద్దాం ఒకసారి ఎండ్ వరకు చూడండి. కమాన్, ఎప్పుడు వస్తుందో వస్తే అబ్బా వచ్చేసింది. కోపం కొద్ది వస్తున్నది, ఏమవుతుందో తెలియదు. చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు మనకు. చూద్దాం ఏంది ఇంత సీరియస్. దిస్ ఇస్ ఫర్ యూ, దిస్ ఇస్ ఫర్ యూ. అయ్యా గట్ల వాడేసినవి. పర్లేదులే, నీ అందం ముందు అది ఎంత కానీ. ఇలాంటి సుత్తి మాటలు మాట్లాడుకో. ఎందుకు పిలిచేవాడు చెప్పు. నీ సుత్తి మాటలు వినడానికి నేను రాలేదు. మ్యాటర్కి రా. సారీ చెప్తానన్నా సారీ చెప్పు. మంచిగా ఉన్నది, ఇంకా పోలే కోపము కాదు. ఓకే సార్, డన్. నేను ఒకటి అడుగుతుంది, ఈ 2-3 డేస్ నేను కూడా సీరియస్ అని అడుగుతున్నా. ఈ 2-3 డేస్ బ్లాక్ చేసినావు, కాల్ లిఫ్ట్ చేయలేవు, మెసేజ్కి కనీసం రిప్లై కూడా ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వాలి? ఆగు, నేను చెప్పేది నువ్వు. ఈ 2-3 డేస్ అంటే నేను చెప్పింది దాని గురించి మనం ఆలోచించినావా? అంటే సర్టెన్ పర్సన్ నా ఫ్రెండ్ 4 years నుంచి ఉన్నాడు, వాని గురించి నాకు తెలుసు, నా గురించి వానికి తెలుసు. నువ్వు ఒకసారి ఆలోచించవచ్చు కదా అమ్మ నువ్వే. అంటే ఎందుకు ఇట్లా ప్రపోజ్ చేసిండు, ఏంది ఇంకా అని. ఎందుకు ఆలోచించాలి? ఏమని ఆలోచించాలి? అదే ప్రపోజ్ చేసిండు అబ్బా, ప్రపోజ్ చేస్తే ఏమవుతుంది అని ఆలోచించాలి కదా. రాని ఫీలింగ్ సడన్ గా ఎందుకు వచ్చింది? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నా కదా, ఏంది ఇంకా. అదే ఇన్ని సంవత్సరాలు చూస్తూనే వస్తున్నావు కదా, అలానే చూసుకొని ఉండిపో. ఇలాంటి ఫీలింగ్ చూస్తుండిపోవడం కంటే చేసుకొని పక్కకు పెట్టుకుని ఇంకా బాగుంటది కదా. చాలా చండాలంగా ఉంటుంది. ఎందుకు బాగుండదు? బాగోదు. అరే బాగుంటదబ్బా. లేదు, నేను సీరియస్గా అడుగుతున్నా, నిజం చెప్పు. అసలు ఇష్టం లేదా? నేను ఇష్టం లేదు. మన ఇష్టం ఉందన్నావు, ఇప్పుడు లేదని చెప్తున్నా. ఎందుకట్లా? అంతే, నా ఇష్టం. సరే నీ ఇష్టమే నా ఇష్టం, అట్లే ఉన్నది. కాకపోతే నేను బాలేనా? నేను చెప్పానా? మరి చేసుకోవచ్చు కదా. అంటే చేసుకుంటారు ఎవరు? నేను సార్ నా దగ్గర ఏమైనా అంటే నీకు నచ్చని ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా? అలాంటివి ఏమి లేవు. మరి నీకు అంటే నీ ప్రకారంగా నేను ఉన్నా కదా. నువ్వు కావాల్సిన ఒక అబ్బాయి ఎలా ఉంటాడో దాని ప్రకారంగా నేను ఉన్నా కదా. ఉంటే అయిపోతుందా? మరి ఏం చేయాలి? గుర్రం తీసుకొని రావాలా రాజు లెక్క? ఇలాంటి కుళ్ళి జోకులే వద్దు. పెద్ద బీపీలో ఉన్నా. సరే నేనేమంటున్నా, నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను, ఏదో మజాక్ చేస్తలేను. తెలుస్తుంది. మరి ఇంకేంది? తెలుస్తుంది. అరే నాలో ఉన్న లవ్ని డిస్క్రైబ్ చేస్తే కుళ్ళు జోకులు అది ఇది అనుకుంటా తీసి వాడేస్తున్నావు. దాన్ని కూడా అట్లా వాడేసినావు పాపం. మంచిది, ఏం కదలే, నా దగ్గర పెద్దది ఉంది. ఇలాంటివే వద్దని చెప్పాను. ఇలాంటివే వద్దని చెప్పాను. సరే అబ్బా, మజాక్ కాదు నేను చెప్పేది, నిజం చెప్తున్నా నేను. అంటే ఈ 3 days నేను ఎంత మిస్ అన్నా నాకు తెలుసు. అంటే అంత ఓపెన్గా ప్రపోజ్ చేస్తే ఎవరైనా అట్లా అనుకుంటారు. వేరే వాళ్ళు అంటే ఏం కాదు, కానీ నా గురించి నీకు తెలుసు కంప్లీట్గా. తెలిస్తే కొత్తగా ఏంటిది? ఎప్పుడు ఉందబ్బా. నువ్వు నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గరకు పోయి ప్రపోజ్ చేశాను అంటే నాకు ఎవరు నచ్చలే. ఇది ఏమైంది? అటు తిరిగినా నీ ఫేస్ చూడడం నాకు ఇష్టం లేదు. అంతా కలిసుకున్నానా అబ్బా, నాకు అర్థం కాదు. ఏమది మరి నీకే తెలియాలి. సరే ఒక మాట చెప్పు, నువ్వు కూల్ కావాలంటే ఏం చేయాలి చెప్పు. ఎప్పటిలెక్క ఉందాం. సరే ఓకే డన్. సారీ చెప్పడానికి నేను పిలిచింది. అది ఎట్లైనా చెప్తా అబ్బా. చెప్తావు కాబట్టి ఇప్పుడే చెప్పు. ఎందుకు నానుస్తున్నా? సారీ చెప్తా, అట్లేం లేదు. కాకపోతే నువ్వు కూల్ కావాలంటే ఏం చేయాలి? ఏం చేయి, గుంజులు ఎన్ని కూల్ అవుతావు కదా. కూల్ అవుతా, కానీ గుంజలు తీసినాక ఇంకో మాట చెప్తాను, మళ్ళీ కోపంకి రావద్దు. ముందే ఎన్ని తీయాలి? సరే నేను తీస్తా, 5 కాదు 10 తీస్తా నీకోసం. కాకపోతే నువ్వు కోపంకి రావద్దు. దీని తర్వాత ఒక మాట చెప్తా. సరే పక్కా? మమ్మీ ప్రామిస్. అలాంటి ప్రామిసెస్ పింకీ ప్రామిస్. అలాంటివి కూడా ఫస్ట్ అయితే నువ్వు చెప్పు, ఆ తర్వాత నువ్వు చెప్పిన దాన్ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది.
ఎందుకంటే నువ్వు చెప్పినట్టు నేను 10 గుంజీలు తీస్తాను, నువ్వు 5 అను, నేను 10 తీస్తాను. ఎందుకంటే నీతో ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వెందుకంటే ముందు ప్రామిసెస్ వేయించుకుంటావు, తర్వాత ఎలాంటివో చెప్తావు. అయ్యి నేను ఎప్పుడు చేసినా ఎందుకు చేయలే? లేదబ్బా, సరే అదంతా కాదు. ఓకే, నువ్వు అడిగిన 5 గుంజీలు కాదు, 10 గుంజీలు తీస్తాను నేను. కాకపోతే దీని తర్వాత ఒక మ్యాటర్ చెప్తా, నువ్వు అస్సలు కోపంకి రావద్దు. ముందైతే చెప్పు, కోపం రావాలా పడాలా పడొద్దా అనేది నేను డిసైడ్ చేస్తాను. సరే, ఇప్పుడు గుంజీలు తీయన్నా వద్దా? నీ ఇష్టం అది. నేను కూల్ అవును అంటే గుంజీలు తీస్తే కూల్ అవుతాను, నా ఈగో సాటిస్ఫై. సరే చూడు, తీస్తున్నా. కొంచెం వామప్ వేయాలి, బాగా రోజులు తీయాక. మంచిగా గుంజీలు తీయనికి గవర్న ఎందుకంటావు? పట్టుకుంటా అవసరం లేదు. ఎంత వద్దు, సారీ చెప్పు. సారీ సారీ చెప్తా, మళ్ళీ చెప్పాల్సి వస్తుందేమో అని చెప్పి ఆలోచిస్తున్నా. ఏంటి సారీ? ఎందుకు అంటే ఒక మాట చెప్తా అన్నా కదా, నువ్వు కోపంకి వస్తే మళ్ళీ సారీ చెప్పాల్సి వస్తుంది నేను కదా. కోపంకి వస్తాను నీకు తెలిసినప్పుడు ఎందుకు ఆ మాట చెప్పడం? మరి ఉరుక్కుంటున్నావు లోపలికి వెళ్ళి, అక్కడ నుంచి అక్కడే ఆపే. కష్టం అబ్బా, ఆపుకుంటలేను నేను. చెప్పు, ఏం చేద్దాం చెప్పు. ముందైతే సారీ సారీ చెప్తా, నేను ప్రిపేర్. అట్లే నేను చెప్తా ముందు, సారీ చెప్పు. సారీ చెప్తా నేనే, అట్లేం లేదు. కాకపోతే నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నా, అది చెప్పినాక నువ్వు కోపంకి రాను అంటే పర్ఫెక్ట్. సరే చెప్పు. కోపంకి వస్తుందేమో అని నాకు ఇట్లా లోపల దడ అంటున్నది. ఓకే 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 అట్లేం లేదు, నేను చెప్తాను. ఇటు నిజం చెప్పన్నా, ఏంటి ఈసారిలో కూడా బాగున్నావు నువ్వు. నిజంగా నా కోసం కట్టుకున్నావు మళ్ళీ నేను పిలిచినా. అంటే నార్మల్గా నువ్వు ఎప్పుడైనా ఇట్లా ఇంత మంచిగా రెడీ అయినావా? ఈడు ఏదో ఫ్లట్ చేస్తున్నాడో లేకపోతే ఏదన్నా అనుకో గానీ, లేదు నేను ఉన్నది ఎక్స్ప్రెస్ చేస్తున్నా అబ్బా. లేదబ్బా, వాట్ ఐమ్ డిస్క్రైబింగ్ ఇస్, నేను ఎంత లవ్ చేస్తున్నాను డిస్క్రైబ్ చేస్తున్నా అబ్బా. అంటే నాకు ఇంతకు మించి ఎప్పుడు రాదు నిజంగా చెప్పాలంటే. నేను ఎప్పుడన్నా చూసినావు నువ్వే ఏ అమ్మాయి వెనక తిరుగుడో, ఏ అమ్మాయి నన్ను ప్రపోజ్ చేసుడో? నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు స్వామి? నాకు నీ గురించి తెలుసు, నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు అంటే నా ప్రాణం, నువ్వు అంటే నా స్వర్గం అన్ని. కాబట్టి నాకు నా కళ్ళ ముందటనే ఉంది కానీ సరే అదంతా అవసరం లేదు మనకు. నేను ఒక మాట చెప్తా, అసలుకి కోపంకి రాకు, కోపంకి రావద్దు అసలుకి. ఇటు చూడు, ఐ లవ్ యూ. నిజంగా నేను చెప్పేది నువ్వు కోపంకి రాకు. నిజంగా అరే నువ్వు కోపంకి రాబ్బా, కోపంకి రా. సరే అన్ని సత్య మాటలు మాట్లాడుతూ ఒకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ చెప్పించుకోవడం అన్న. నేను ఒక మాట చెప్తా, కోపంకి అయితే ఇలాంటి మాట నీకు తెలుసు కదా. నిన్న ఈ మాట అన్నప్పుడే 2-3 days బ్యాక్ ఈ మాట అన్నప్పుడే నేను సీరియస్ అయ్యాను. మళ్ళీ ఈ మాట అంటే సీరియస్ అవుతానని తెలిసి అప్పుడు ఎందుకు అనడం? మళ్ళీ సరదానా? అంత ఇష్టమా? సరదా కాదబ్బా, నాలో ఉన్న ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడం తప్ప నాది? చెప్పు, నువ్వే చెప్పు. అంటే నీకు ఫీలింగ్స్ ఉంటే నాకు ఒక మచ్చ పెట్టి చూపి, నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు అట్లా చేసినావు. నీకు ఫీలింగ్స్ ఉంటేనే అయిపోదు, అవతల వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్స్ ఉండాలి. సేమ్ ఫీలింగ్స్ అవతల వాళ్ళ నుంచి కూడా కలిగితే అప్పుడు లవ్ అవుతుంది. నువ్వు దాచిపెట్టుకుంటున్నావేమో. నేను చెప్పానా దాచిపెట్టుకుంటున్నానని? ఏమో, చెప్పకపోతేనే కదా దాచిపెట్టుకున్నాను అంటారు. అంటే అంతే కదా, అది కాదు. కాదు నేను చెప్పేది అబ్బా, అదంతా అబ్బా. ఇగో అట్లేం లేదు, నేను మొన్నట్లకి ఏం చేయగలను, సీరియస్గా చెప్తున్నా అబ్బా. మొన్న ఏదో మజాక్లో అయిపోయింది కానీ ఇప్పుడు నేను మజాక్ అస్సలు చేస్తలేను, ఉన్నది చెప్తున్నా నేను. నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు ఓకే అంటే పెళ్ళి చేసుకుందాం మన ఇద్దరం. లవ్ కొవ్వు ఇవి ఇవ్వద్దు. అంటే నువ్వేందో నాకు తెలుసు, నేనేందో నీకు తెలుసు, అదైతే పర్ఫెక్ట్. నేను ఎంతమంది అసలు ఎవరు వెనక తిరుగుతానో, ఎవరితో ఉంటానో, ఏమేం చేస్తానో మొత్తం నీకు తెలుసు. సో జర నా కోసం ఆలోచించు. నీ గురించి ఇంకా ఆలోచించడానికి ఏం లేదు. నీ ఒపీనియన్ ఇదే అయితే
ఇదే క్షణం నేను వెళ్ళి అరే అరే ఆగబ్బా, ఓయ్ ఆగబ్బా. తను ఇంత కోపంతో వెళ్ళిపోయింది కదా, 2 minutesలో మళ్ళీ తీసుకొస్తాం. ఇంత కోపంలో వెళ్ళిపోయినా మనం మళ్ళీ తీసుకొస్తాం. ఆగు ఇట్లా నువ్వు సరే నువ్వు ఇట్రా. లొల్లు చేయకు, ఇక్కడ అందరు మాకు తెలిసిన వాళ్ళే. సరే దా, సరే దా, నేనేమంటున్నా కూల్గా మాట్లాడుతున్నా. ఏంటి చెప్పు, సిగ్గులేదా అందరి ముందు అలా చేపట్టుకొని లాగడానికి? ఇక్కడ అందరు మా ఏరియానే కదా, అందరు చూస్తే ఏమనుకుంటారు? కూల్గాను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంతా? నువ్వు చేసేది ఏమైనా బాగుందా? కాదు నువ్వు ఆగు, కూల్గా కాదబ్బా. నాకు ఒకటి చెప్పు, నువ్వు చెప్పు, ఒక మాట చెప్పు. అంటే నాతో ప్రాబ్లం ఉందా, నీకు లవ్తోనే ప్రాబ్లం ఉందా? నాకు తెలిసినంత వరకు నీకు ఏ లవ్ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. చెప్పు ఏమంటావు? సిగ్గుందా అసలు నీకు? ఆగు, నేను కూల్ అవును. నువ్వు చేసేది ఏదైనా బాగుందా? నేను ఏం చేసేది ఏదైనా బాగుందా? వేషాలా, నకరాలా? ఆగు, అరే నువ్వు కూల్గా అబ్బా, ఫస్ట్ నువ్వు కూల్గా అంటే నేను చెప్పేది. సరే ఓకే, ఒప్పుకుంటాం. నీ ప్లేస్ లో వేరే అబ్బాయి ఉండి నాతో అలా చేసి నువ్వు ఒప్పుకుంటావా? నీకు ఎలా ఉంటుంది? నాకు అర్థం కాలే. నువ్వు ఇప్పుడు నన్ను అందరి ముందు ఇలా చేపట్టుకొని పబ్లిక్ లో లాగా కదా పట్టుకున్నావు కదా, అదే నీ ప్లేస్ లో వేరే అబ్బాయి ఉండి అలా చేస్తే నీకు ఎలా ఉంటుంది? కాలుతుంది కదా, మరి నాకు అలాగే ఉంది. ఏమనుకుంటారు అందరూ? సరే దానికి సారీ, నేను ఏమంటున్నా సారీ అంటే నేను చేయాల్సింది కాదు అది. నువ్వు ఫ్లోలో వెళ్ళిపోతున్నావు కదా, మళ్ళీ నువ్వు పోతే నేనేం మాట్లాడాలి? నేను అసలు పిలిచిందే మాట్లాడడానికి. నువ్వు పోతే మళ్ళీ వస్తావా? ఇప్పుడు దేనికి పిలిచావు? మరి అది చెప్పు, నన్ను ఇవన్నీ ఎందుకు? నిజంగా ట్రూగా లవ్ చేస్తున్నాబ్బా నేను, నిజంగా అబ్బా. నీ లవ్వు నీ దగ్గరే ఉంచుకో, నాకు అనవసరం, నాకు వద్దు, నాకు ఇష్టం లేదు. కాదబ్బా, ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. నేను చెప్పేది ఒకసారి, నేను మంచిగా చెప్తాను. నేను నీకు 4 years నుంచి తెలుసా? 4 yearsలో నేను ఏ అమ్మాయితోనన్నా తిరిగింది నువ్వు చూసినావా? లేదు. సరే పోనీ నేను ఎప్పుడన్నా మందాగడం కానీ హౌలహౌలా తిరుగుడు కానీ ఏమన్నా చూసినావా? లేదు. నేను ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే ఫస్ట్ ఎవరిని అడుగుతా? మరి నాకు కనీసం ఏదైనా డబ్బులు కావాలన్నా నిన్నే కదా నేను అడిగేది. అరే నేను ఇంత ఓపెన్గా ఉంటున్నా నీతోటి, ఏ లంగ పని దొంగ పని ఏం లేదు నా దగ్గర చేయడానికి. అరే ఇంత మంచి చెప్తున్నా నేను. అసలు ఏం మెయిన్ పాయింట్ ఏం చెప్పు, ఒక్క పాయింట్ చెప్పు నన్ను రిజెక్ట్ చేయడానికి. అరే ఇష్టం లేదంటే ఇష్టం లేదు, విసిగించుకు నన్ను. ఒకసారి చెప్తే అర్థం చేసుకో. నీ నెంబర్ బ్లాక్ చేస్తాను. అవును, నువ్వు నాకే కాదు మా మమ్మీకి డాడీకి కూడా కాల్స్ చేస్తాను, వాళ్ళ ఫోన్తో కూడా నీ నెంబర్ నేను బ్లాక్ చేస్తాను. నువ్వు అదంతా కాదబ్బా. సరే నేను సరే నువ్వు బ్లాక్ చేయదు కానీ నేను ఏమంటున్నా, నాకు ఒక కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ ఇచ్చే నువ్వే వెళ్ళిపో, ఓకేనా? వద్దని చెప్పడానికి కూడా రీజన్స్ కావాలేంటి? ఇష్టం లేదంటే సరిపోదేంటి? ఇష్టం ఉన్నా అని చెప్పడానికి కొన్ని రీజన్స్ నా దగ్గర అయితే లేవు మరి కదా. ఇష్టం లేదని చెప్పడానికి కూడా నా దగ్గర ఏం రీజన్స్ లేవు. ఏదో ఒకటి ఉంటది కదా, అంటే నువ్వు సెట్ కావు, నీ దగ్గర నాకు ఇది నచ్చలేదు, నీ దగ్గర అది నచ్చలేదు, నాకు ఏది నచ్చలేదు, అంతేనా? అంతే. ఇంకోసారి నీ ఫేస్ కూడా నాకు చూపించుకో, చాలా చిరాకుగా ఉంది. ఒక్కసారి కాదు ఒకసారి ఆలోచించే, మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇటు రా అబ్బా. ఓయ్ నేను రాను, మళ్ళీ రాను. మామూలుగా పోలేదు, కోపంలో ఉన్నది, మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, చూద్దాం. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా, వస్తుందో రాదో తెలియదు కానీ ఒకవేళ కంపల్సరీ వస్తే గిన ఇంకో పార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం, ఓకేనా? అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే షేర్ చేస్తూ లైక్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.